BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను స్వాతి ముత్యమని చెప్పుకుంటున్నారు. పొంగనూరు ప్రజలు తన్ను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తానకు శుద్ధమైన ప్రజానాయకుడని మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచి తనను వ్యతిరేకిస్తున్నారని, అందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాగిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల దగ్ధం ఘటనతో తనకు సంబంధం లేదని నమ్మవలకడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుని ఎదుర్కొని రాజకీయాల్లో రాణిస్తున్నందునే తనపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అయితే ఆయన ఈ మాటలన్నీ పొంగనూరులో మాట్లాడడం లేదు. ఎందుకంటే 7 సార్లు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పొంగనూరు జనం ఆయన్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయడం లేదు. వైసీపీ పరాజయం తర్వాత పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి బాధితులు ఒక జాతరలా తరలివచ్చి మరీ ఆయన భూదందాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయన పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు తానే కితాబులిచ్చేసుకుని వీరతాళ్లు తగిలించేసుకున్నారు. 4 దశాబ్దాల నిష్కళంక రాజకీయ జీవితం తనదని, తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు. మరి ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణల సంగతి ఏమిటి అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వడం లేదు. పెద్దిరెడ్డి స్వోత్కర్షకు, పరనిందకు మంత్రి అనగాని సత్యప్రసాద్ దీటుగా బదులిచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల పాపాలు తప్పక పండుతాయని, చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫైళ్లను తగలబెట్టి ఇప్పుడు అమాయకపు ముఖం పెడితే తాను శుద్ధపూసను, స్వాతి ముత్యాన్ని అని చెప్పుకుంటే జనం నమ్మరని కుండ బద్దలు కొట్టారు. పెద్దిరెడ్డి ఆయన అనుచరులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనే దానికి వారికి వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి తమకు అందిన వేలాది ఫిర్యాదులే తార్కాణమన్నారు. వారి కుటుంబాన్ని తమ ప్రభుత్వం వేధిస్తోందని, పెద్దిరెడ్డి అనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, పెద్దిరెడ్డి కుటుంబం తమను వేధించిందంటూ వేల మంది ప్రభుత్వానికి ఫిర్యాదులిచ్చారని చెప్పారు. మదనపల్లె ఫైల దగ్ధం ఘటన కుట్ర కోణంలోనే జరిగిందని, సిఐడి విచారణలో దోషులను ఖచ్చితంగా తేలుస్తామని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉందని అన్నారు.